హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో మనకి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ నేషనల్ మెటలర్జికల్ ల్యాబొరేటరీస్ నుంచి మనకి ఒక కొత్త నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందనమాట. ఆ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇక్కడ చూసినట్లయితే అంటే సిఎస్ఐఆర్ ఎన్ఎంఎల్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ దేనికి అంటే ఏ పోస్టులకు సంబంధించింది, అదేవిధంగా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి ఎన్ని ఉన్నాయి, దీని తర్వాత ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ ఏవేవి ఉన్నాయి, తర్వాత దీని యొక్క శాలరీ అనేది ఏ విధంగా ఉంటుంది, ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఏ విధంగా ఉంటుంది, తర్వాత ఈ ఉద్యోగాలకి సంబంధించినటువంటి స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా కండక్ట్ చేస్తారు అనేటువంటి అంశాలపైన మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ చూసినట్లయితే ఈ రిక్రూట్మెంట్ అనేది జూనియర్ స్టెనోగ్రాఫర్ అదేవిధంగా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి సంబంధించి జనరల్, ఫైనాన్షియల్, ఎస్ఎన్పి విభాగాల్లో భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగిందనమాట. ఇక్కడ ఆన్లైన్లో అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసరికి మనకి 6th May నుంచి స్టార్ట్ అవుతుంది. 11 hours మనకి ఐఎస్టీ నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా లాస్ట్ డేట్ వచ్చేసరికి May 30th తోటి ఈ అప్లికేషన్ డేట్ అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట. సో ఈ రెండు డేట్స్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు May 6th తోటి అప్లికేషన్ డేట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అంటే ఈ నెల 30th తోటి ఈ అప్లికేషన్ డేట్ అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట. సో ఈ రెండు డేట్స్ ఇవి మనకి ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ అనమాట. సో ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. పోస్ట్ ఏంటంటే జూనియర్ స్టెనోగ్రాఫర్ అదేవిధంగా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. దీని తర్వాత ఇక్కడ మనకి మొత్తం ఎన్ని రకాలైనటువంటి పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా దీని యొక్క పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, అదేవిధంగా అప్పర్ ఏజ్ లిమిట్ ఎంతవరకు ఉండాలి ఏంటి అనేది డీటెయిల్స్ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూసినట్లయితే జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టుకు సంబంధించి మొత్తం మనకి నెంబర్ ఆఫ్ 8 పోస్టులకి నోటిఫికేషన్ అనేది వచ్చిందనమాట. ఇందులో అన్రిజర్వ్డ్కి సంబంధించి 5 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి సంబంధించి 1, ఎస్సీకి సంబంధించి 1, ఎస్టీకి సంబంధించి అయితే ఇలా కేటగిరీ వైజ్గా కూడా ఇక్కడే మెన్షన్ చేశారు. దీని యొక్క పే స్కేల్ అంటే జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించినటువంటి పే స్కేల్ ఏ విధంగా ఉంటుందంటే వీరికి Level 4 ప్రకారం వీరికి పే స్కేల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వీరికి స్టార్టింగ్ వచ్చేసరికి బేసిక్ పే వచ్చేసరికి 25,500 రూపీస్తో స్టార్ట్ అయ్యి 81,100 రూపీస్ అనేది వీరికి శాలరీ అనేది ఉంటుందన్నమాట. దీంట్లో టోటల్ ఎమౌల్మెంట్స్ వచ్చేసరికి మనకి పర్ మంత్ వచ్చేసరికి 46,800 రూపాయలుగా వీరి యొక్క శాలరీ ఉంటుంది. ఇది అప్రాక్సిమేట్లీగా అని చెప్పేసి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అంటే ఇది బేసిక్ పే అంటే ఇంకా మనకి హెచ్ఆర్ఏ ఇవన్నీ కలుపుకొని పర్ మంత్ వచ్చేసరికి టోటల్గా 46,800 రూపాయలు అనేది వీరి యొక్క మంత్లీ శాలరీ అనేది ఉంటుంది. ఇది అప్రాక్సిమేట్గా ఇచ్చారు. ఇక్కడ ఈ జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా మనం చూడవచ్చు. ఇక్కడ ఏంటంటే 10+2 అనేది ఇచ్చారు, ఆర్ ఇట్స్ ఈక్వివలెంట్ అనేది ఇచ్చారు. దీంతో పాటు ప్రొఫిషియన్సీ ఇన్ స్టెనోగ్రఫీ ఫర్ ద ప్రిస్క్రైబ్డ్ నార్మ్స్ ఫిక్స్డ్ బై ద డిఓపిటి ఫార్మ్ టైమ్ టు టైమ్ అని ఇచ్చారనమాట. సో ఇంటర్మీడియట్తో పాటు మనకి స్టెనోగ్రఫీలో కూడాను ప్రొఫిషియన్సీ అనేది కలిగి ఉండాలి అని చెప్పనిచ్చారు ఏంటంటే జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్ట్కి. సో ఇది జూనియర్ స్టెనోగ్రాఫర్కి పోస్ట్కి సంబంధించినటువంటి వివరాలు. దీని తర్వాత జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్ అదేవిధంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఎస్ఎన్పి డిపార్ట్మెంట్లో చూసినట్లయితే ఇందులో ఉండేటువంటి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్ విభాగంలో మొత్తం మనకి 5 పోస్టులు ఉన్నాయి. అవి ఏవేంటంటే కేటగిరీ వైజ్గా అన్రిజర్వ్డ్కి 3, ఈడబ్ల్యూఎస్కి 1, ఎస్టీకి 1 ఉన్నాయి జనరల్ విభాగంలో. దీని తర్వాత జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఫైనాన్షియల్ విభాగంలో చూసుకున్నట్లయితే టోటల్ 4 ఉన్నాయి. అన్రిజర్వ్డ్కి సంబంధించి 3, ఎస్టీకి సంబంధించి 1 పోస్ట్ మాత్రమే ఉంది. అదేవిధంగా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఎస్ఎన్పి విభాగంలో చూసుకున్నట్లయితే టోటల్గా 4 పోస్టులు ఉన్నాయి. అన్రిజర్వ్డ్కి 3, ఎస్టీకి 1 పోస్ట్ అనేది ఉందన్నమాట. సో ఇవి మనకి ఈ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులు అనమాట. వీరి యొక్క పే స్కేల్ అంటే ఈ ఉద్యోగానికి సంబంధించినటువంటి పే స్కేల్ అనేది Level 2 ప్రకారం వీరికి శాలరీ అనేది ఇవ్వబడుతుంది. స్టార్టింగ్ వచ్చేసరికి వీరికి బేసిక్ పే అనేది 19,900 రూపాయలు అనేది బేసిక్ పేగా ఉంటుందన్నమాట. సో దీంట్లో హెచ్ఆర్ఏ ఇవన్నీ కలుపుకొని వీరికి పర్ మంత్ వచ్చేసరికి 35,000 రూపాయలు అనేది వీరి యొక్క మంత్లీ శాలరీ ఉంటుంది. టోటల్గా వీరి యొక్క శాలరీ అనేది ఇక్కడతోటి స్టార్ట్ అయ్యి 35,000 రూపాయలతో స్టార్ట్ అయ్యి వీరు రిటైర్మెంట్ అయ్యే టయానికి 63,200 రూపాయలు అనేది వీరి యొక్క శాలరీ అనేది ఉంటుందన్నమాట.
సో ఈ 35,000 అనేది అప్రాక్సిమేట్లీ శాలరీగా వీళ్ళు ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే దీనికి కూడాను ఇంటర్ అనేది క్వాలిఫికేషన్ ఉండాలి, లేదంటే దానికి ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలన్నమాట. దీంతో పాటు ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ టైపింగ్ స్పీడ్, ఇందాకేమో జూనియర్ స్టెనోగ్రాఫర్కి ప్రొఫిషియన్సీ ఇన్ స్టెనోగ్రఫీలో ఉండాలి, అదేవిధంగా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ టైపింగ్ స్పీడ్లో అనేది ఉండాలన్నమాట. సో ఎవరికైతే ఈ క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఇకపోతే ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏజ్ విషయానికి వస్తే జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి 27 ఇయర్స్కి వీరి యొక్క ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారనమాట. అదేవిధంగా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి సంబంధించి 28 ఇయర్స్ అనేది అప్పర్ ఏజ్ లిమిట్ గాను ఇక్కడ మెన్షన్ చేశారు నోటిఫికేషన్లో. సో ఇది ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఎన్ని పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా వీరి యొక్క పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, అదేవిధంగా అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఎంతవరకు ఉందనేది మనం చూసాము. దీని తర్వాత స్కీమ్ ఆఫ్ ద రిటర్న్ ఎగ్జామినేషన్ ఫర్ జూనియర్ స్టెనోగ్రాఫర్. సో ఇందులో మనం మెన్షన్ చేసాం కదా పోస్టులు, ఒక్కొక్క పోస్ట్ గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇది మోడ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ వచ్చేసరికి ఇది కంప్లీట్గా ఓఎంఆర్ బేస్డ్ కానీ లేదంటే కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్గా ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారంట. సో ఇందులో మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు ఆల్రెడీ. ఇక్కడ మీడియం ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసరికి ద క్వశ్చన్స్ విల్ బి సెట్ బోత్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంలో మనకి పేపర్ అనేది ఉంటుంది, ఎక్సెప్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ తప్ప మిగతాదన్నీ కూడా మనకి ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంలో అనేది ఈ క్వశ్చన్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ ఇచ్చారు. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసరికి 200 ప్రశ్నలు అనేవి ఈ సిబిటి ఎగ్జామ్లో మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ సిబిటి ఎగ్జామ్కి వచ్చి టైం వచ్చేసరికి మనకి 2 hours అనేది ఇచ్చారు. 2 hours and 40 minutes ఫర్ ద క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఫర్ స్క్రైబ్. ఎవరైతే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళల్లో కూడాను స్క్రైబ్ ఎవరికైతే కావాలో వాళ్ళకి మాత్రం 2 గంటల 40 నిమిషాల పాటు అనేది ఇక్కడ టైం అనేది మెన్షన్ చేశారు. మిగతా వాళ్ళందరికీ కూడాను 2 గంటల పాటు ఈ ఎగ్జామ్ అనేది జరుగుతుందన్నమాట. ఏది 200 ప్రశ్నలకు కాను 2 గంటల పాటు ఈ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. సో దీని తర్వాత ఇక్కడ మనకి సబ్జెక్ట్స్ ఏమేమి సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి ఈ సిబిటి ఎగ్జామ్లో చూసినట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది, అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి ప్రశ్నలు అనేవి వస్తాయి. ఇందులో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసినట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి 50 ప్రశ్నలు వస్తాయి, జనరల్ అవేర్నెస్కి సంబంధించి 50 వస్తాయి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్కి సంబంధించి 100 ప్రశ్నలు అనేవి వస్తాయి అన్నమాట. సో ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ చూసుకున్నట్లయితే ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఇచ్చారో అన్ని మన మార్కులు అనేవి ఇచ్చారనమాట. సో 50 ప్రశ్నలకు కాను 50 మార్కులు అనేవి మెన్షన్ చేశారు. సో ఈ విధంగా అనేది ఉంటుందన్నమాట. సో నెగిటివ్ మార్కింగ్ కూడాను ఇక్కడ మనకి సబ్జెక్ట్ వైజ్గా కూడా నెగిటివ్ మార్కింగ్ అనేది ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి 0.25 మార్క్ అనేది ఉంటుందన్నమాట ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి. సో ప్రతి సబ్జెక్ట్ కూడాను ఆ సబ్జెక్ట్లో 0.25 అనేది నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది ఏంటి రాంగ్ ఆన్సర్కి. దీని తర్వాత ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇన్ స్టెనోగ్రఫీ. ఇందాక మనకి స్టెనోగ్రఫీ పోస్ట్ కావాల్సినటువంటి క్వాలిఫికేషన్లో చూసాం కదా, ఏంటి స్టెనోగ్రఫీలో ప్రొఫిషియన్సీ అనేది ఉండాలి అని చెప్పనని అన్నారు. సో అవి ఏంటంటే ఇక్కడ టెస్ట్ ఒకటి పెడతారనమాట. సో 10 minutes డిక్టేషన్ అనేది ఉంటుందన్నమాట, ఇంగ్లీష్ ఆర్ హిందీ ఏదైతే మీరు చూస్ చేసుకుంటారో అందులో మీకు ఒక 10 minutes డిక్టేషన్ టెస్ట్ అనేది ఉంటుంది. దీంతో పాటు ఎట్ ద స్పీడ్ ఆఫ్ 80 words per minute అనేది మనం వర్డ్స్ అనేవి టైప్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ లాంగ్వేజ్ ఆఫ్ స్కిల్ టెస్ట్ అనేది కూడా ఇచ్చారు. ఇంగ్లీష్కి వచ్చేసరికి టైం డ్యూరేషన్ వచ్చేసరికి 50 minutes ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ స్క్రైబ్కి వచ్చేసరికి ఎవరైతే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి స్క్రైబ్ అనేది ఉంటారో వాళ్ళకి మాత్రం 70 minutes అనేది ఇచ్చారు. అదే ఎవరైతే హిందీ లాంగ్వేజ్ చూసుకుంటారో వారికి 65 నిమిషాల పాటు ఈ టైం డ్యూరేషన్ అనేది ఇచ్చారు. మిగతా ఇక్కడ పీడబ్ల్యూడి స్క్రైబ్ ఉన్న వాళ్ళకి 90 నిమిషాల పాటు అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది మొత్తం మనకి స్టెనోగ్రాఫర్ పోస్ట్కి సంబంధించినటువంటి స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు చూసాము. దీని తర్వాత జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనమాట. సో దీని తర్వాత జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించినటువంటి స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందో చూద్దాము. ఇందులో మనకి ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఆల్రెడీ మనం చూసాము, ఇంటర్ ఉండాలి లేదంటే దానికి ఈక్వలెంట్ అనేది ఉండాలి. దీంతోపాటు కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ అనేది కూడాను ప్రొఫిషియన్సీ అనేది ఉండాలి అని చెప్పేసి అని అన్నారు. సో దీని యొక్క స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అనేది చూసినట్లయితే ఇది కూడా మనకి ఓఎంఆర్ బేస్డ్ లేదంటే కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్లో మనకి ఇవనేది ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. సో ఇది టోటల్గా క్వశ్చన్స్ వచ్చేసరికి మనకి బోత్ ఇందాక మనం ఆ ఎగ్జామ్కి చెప్పుకున్నట్లుగానే ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంలో క్వశ్చన్స్ అనేవి ఇస్తారు, ఎక్సెప్ట్ ఇంగ్లీష్ తప్ప.
స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసరికి మనకి ఇంటర్మీడియట్ లెవెల్లో మనకి ఈ ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట, క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. దీని తర్వాత పేపర్ 1 వచ్చేసరికి మనకి 90 నిమిషాలు అనేది ఈ ఎగ్జామ్కి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఏంటి, జూనియర్ అసిస్టెంట్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి సంబంధించి. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసరికి ఓన్లీ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కనుక చూసుకున్నట్లయితే 100 క్వశ్చన్స్ అనేవి ఇస్తారనమాట. నెంబర్ ఆఫ్ మార్క్స్ వచ్చేసరికి 200 అనమాట. సో 2 మార్క్స్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్. సో 100 × 2 ఎంత అవుతుంది, 200 అవుతుంది. కాబట్టి 100 ప్రశ్నలకు కాను 200 మార్కులు అనేది ఈ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్ట్ CBT ఎగ్జామ్లో అనేది ఇవ్వడం జరుగుతుంది. సో నెగిటివ్ మార్కింగ్ విషయానికి వస్తే దేర్ విల్ బి నో నెగిటివ్ మార్కింగ్ ఇన్ దిస్ పేపర్ అని చెప్పేసానని మనకి ఇక్కడ మెన్షన్ చేశారనమాట. సో ఇది మనకి JSAకి సంబంధించినటువంటి CBT పేపర్ అనమాట. ఇంకొకటి పేపర్ 2లో వచ్చేసరికి ఇది కూడాను మనకి 1 hour. సో ఇది ఏంటంటే ఈ పేపర్లో మనకి జనరల్ అవేర్నెస్కి సంబంధించి 50 ప్రశ్నలు, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 50 ప్రశ్నలు అనేవి ఇస్తారు. ఇక్కడ టోటల్గా ఇక్కడ ఒక్కొక్క ప్రశ్నకి 3 మార్కులు కేటాయించడం జరుగుతుందన్నమాట. సో 50 × 3 ఎంత అవుతుంది, 150 అవుతుంది. కాబట్టి ఈ 50 ప్రశ్నలకు కానీ 150 మార్కులు అనేది కేటాయించడం జరుగుతుంది. ఒక్కొక్క క్వశ్చన్కి 3 మార్క్స్ అనమాట. అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడాను 50 × 3 అంటే ఇక్కడ 150 మార్కులు. సో ఇది మొత్తం పేపర్ 2 వచ్చేసరికి మనకి 300 మార్కులకి జరుగుతుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఇచ్చారనమాట. సో 1 మార్క్ అనేది నెగిటివ్ మార్కింగ్గా ప్రతి రాంగ్ ఆన్సర్కి తీసేయడం జరుగుతుందని చెప్పేసి ఈ పేపర్ 2లో, పేపర్ 1లో ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. బట్ పేపర్ 2లో అయితే 1 మార్క్ అనేది పోతుంది అని చెప్పేసానని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. దీని తర్వాత ఎవరైతే ఈ పేపర్ 2 క్వాలిఫై అవుతారో వాళ్ళకి ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇన్ కంప్యూటర్ అనేది నిర్వహిస్తారనమాట. సో అది ఎలా ఉంటుందంటే ఇంగ్లీష్ టైపింగ్ వచ్చేసరికి 35 words per minute అనేది ఉంటుంది. ఎవరైతే హిందీ చూస్ చేసుకుంటారో వాళ్ళకి 30 words per minute అనేది ఉంటుందన్నమాట. ద టైమ్ అలాటెడ్ ఫర్ టైపింగ్ విల్ బి 10 minutes. సో 10 minutesలో మనకి 35 words అంటే ఒక నిమిషానికి 35 words అనేది టైప్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో కరస్పాండెంట్ టు 10,500 ఆర్ 9,000 kdph అంటే కీ డిప్రెషన్ పర్ అవర్ అనేది మనం ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అవి ఉండాల్సి ఉంటుందన్నమాట. సో ఇది మనకి JSAకి సంబంధించినటువంటి స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇందాక మనం జనరల్ డిపార్ట్మెంట్లో, అదేవిధంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో, SNP డిపార్ట్మెంట్లో ఈ పోస్టులు అనేవి భర్తీ చేస్తారు. ఏది, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి. సో దీని యొక్క స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. పేపర్ 1 వచ్చేసరికి మెంటల్ ఎబిలిటీ, పేపర్ 2 వచ్చేసరికి కంప్లీట్గా GS అనమాట. ఏంటి, జనరల్ అవేర్నెస్, అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి ప్రశ్నలు వస్తాయి. పేపర్ 1లో ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. పేపర్ 2లో మాత్రం ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ అనేది పోతుందన్నమాట. సో ఇది JSAకి సంబంధించినటువంటి స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. ఇక్కడ ఏంటంటే మనకి ఈ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ చూద్దాము. ఇక్కడ ఏంటంటే సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్ కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అండ్ ప్రొఫిషియన్టీ టెస్ట్ కంప్యూటర్ టైప్ స్పీడ్ అండ్ ఇన్ యూజింగ్ కంప్యూటర్. సో ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఏంటి, మనకి ఇందులో ఫస్ట్ CBT ఉంటుంది, దాని తర్వాత పోస్ట్ని బట్టి రకరకాల టెస్ట్లు, అంటే స్టెనోగ్రాఫర్కి సంబంధించి స్టెనోగ్రఫీ టెస్ట్ ఉంటుంది, అదేవిధంగా JSAకి సంబంధించి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుందని చెప్పాం కదా. సో ఇక్కడ ఆర్డర్ ఎలా ఉంటుంది అనేది మనకి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. అదేంటంటే ద సీక్వెన్స్ ఆర్ ఆర్డర్ ఆఫ్ కండక్టింగ్ ద ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇన్ కంప్యూటర్ టైప్ speed and using computer followed by a competitive written examination or vice versa will be decided by the competent authority. So ఈ అంటే ఏదైనా ముందు జరగచ్చు, ఎయిదర్ ఈ టెస్ట్ అయినా ముందు జరుగుతుంది, లేదంటే CBT అయినా ముందు జరుగుతుంది. సో ఈ డెసిషన్ అనేది కాంపిటెంట్ అథారిటీ అనేది డిసైడ్ చేస్తుంది. ఏదైతే CSIR NML ఉందో ఆ బోర్డు అనేది డిసైడ్ చేస్తుంది అని చెప్పేసి అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో అది ఎలా జరుగుతుంది అనేది కూడాను మనకి వెబ్సైట్ ద్వారా మనకి అఫీషియల్గా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటామని కూడా ఇక్కడ మెన్షన్ చేశారనమాట. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఏజ్ లిమిట్ అండ్ రిలాక్సేషన్. మనకి మ్యాక్సిమం వచ్చేసరికి ఇందాక చూసాం కదా, ఏజ్ లిమిట్ ఫర్ ద పోస్ట్ ఈజ్ 18 to 27 years అనేది చూసాము. సో ఎవరికి ఇది, జూనియర్ స్టెనోగ్రాఫర్కి, అదేవిధంగా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకి చూసామన్నమాట. ఏజ్ ఇందాక ఏంటి, అప్పర్ ఏజ్ లిమిట్ చూసాము. ఇక్కడ మినిమం వచ్చేసరికి 18 years ఉండాలి, మ్యాక్సిమం వచ్చేసరికి 27 years అనేది ఉండాలన్నమాట. సో ఇక్కడ
ఏది ఏ పోస్ట్ కంటే జూనియర్ స్టెనోగ్రాఫర్. అదేవిధంగా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి సంబంధించి 18 నుంచి 28 సంవత్సరాలు అనేది ఉండాలన్నమాట. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఉంటారో వాళ్ళకి అప్ టు 5 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. దీని తర్వాత ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 3 years పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. సో దీని తర్వాత ఎవరైతే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 10 years పాటు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అదేవిధంగా విడోస్ కానీ డివోర్స్డ్ ఉమెన్ కానీ ఉమెన్ జ్యుడిషియల్లీ సపరేటెడ్ హస్బెండ్స్ కానీ వాళ్ళకి అప్ టు ఏజ్ ఎప్పటి వరకు అంటే 35 years, వాళ్ళ ఏజ్ 35 years వచ్చేంత వరకు వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. సో ఇంకా ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఇదన్నమాట ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి పూర్తి వివరాలు. దీని తర్వాత మనం ఆన్లైన్లో అప్లికేషన్ అప్లై చేసుకునేటప్పుడు మనకి ముఖ్యంగా ఎక్కడంటే ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, అదేవిధంగా డిక్లరేషన్ అనేవి మేజర్ కీ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. దాని తర్వాత మనకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ కూడాను మనం అన్నీ కూడాను అప్డేటెడ్వి అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో ముఖ్యమైనది ఫోటోగ్రాఫ్. ఈ ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి సో ఇందులో మనకి సైజ్ వచ్చేసరికి 15 to 30 KB మధ్యలో ఉండాలన్నమాట. ఏంటి ఫోటో వచ్చేసరికి ఇట్ షుడ్ బి 15 KB to 13 KB మధ్యలో అనేది ఉండాలన్నమాట. ఈ ఫోటో వచ్చేసరికి క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు పే అప్లికేషన్ ఫీ ఆఫ్ 500 rupees. సో ఇది ఇక్కడ మనకి ఫీ అనేది కూడాను మెన్షన్ చేశారనమాట. సో ఇది ఎలా పే చేయాలి అనేది కూడాను ఇక్కడ మనకి SBI కలెక్ట్ ఫర్ ఆన్లైన్ పేమెంట్ అనేది కూడాను ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. సో ఎలా వెళ్ళి మీ పేమెంట్ చేయాలనేది కూడాను. సో ఫోటోగ్రఫీ వచ్చేసరికి ఇక్కడ 15 to 30 KB అని ఇచ్చారు. అదేవిధంగా మనకి దీనికి సంబంధించినటువంటి సిగ్నేచర్ కూడా చూసినట్లయితే ఇక్కడ సైజ్ వచ్చేసరికి 5 KB to 20 KB మధ్యలో ఉండాలి. ఫోటో వచ్చేసరికి 15 to 30, సిగ్నేచర్ వచ్చేసరికి మనకి ఇక్కడ 5 to 20 KB మధ్యలో సిగ్నేచర్ అనేది ఉండాలన్నమాట. సో అప్లికేషన్ ఫీ వచ్చేసరికి 500 రూపాయలు అనేదిగా ఉందన్నమాట. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఉమెన్ CSIR ఎంప్లాయీస్ ఆర్ ఓన్లీ దోస్ ESM హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ రిజర్వేషన్ కేటగిరీస్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ పేమెంట్. సో ఎవరైతే జనరల్ క్యాండిడేట్స్ అదేవిధంగా మేల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రం 500 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. మిగతా ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ ఫీ అనేది ఎగ్జంప్షన్ ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో ఇది మనకి ఫోటోకి అదేవిధంగా సిగ్నేచర్. దీని తర్వాత అప్లికేషన్ ఫీ అనేది ఎలా ఉందో చూసాము. దీని తర్వాత మనకి ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ అనేది మనం కొన్ని డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అవేంటంటే 10th క్లాస్ సర్టిఫికేట్ ఒకటి, దీని తర్వాత ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఒకటి, కాపీ ఆఫ్ ఎగ్జామ్ ఫీ పేమెంట్ రిసిప్ట్ ఇఫ్ ఎనీ. సో మనకి ఏదైనా మనం అప్లికేషన్కి మనీ పే చేస్తాం కదా, సో ఆ రెసిప్ట్ అనేది ఏదైతే ఉందో అది కూడాను కొంతమందికి అప్లోడ్ చేయాల్సి ఉంది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ ఉమెన్ వీళ్ళకి ఫీజు లేదు కాబట్టి మిగతా ఫీ ఎవరికైతే అప్లికేబుల్ ఉంటుందో వాళ్ళు అప్లోడ్ చేయాలి. ఇన్ కేస్ అప్లోడ్ చేయాల్సి ఉంటే చేయాలి, అది కూడాను చేయాలి అని చెప్తున్నారు. దీంతో పాటు ఈ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డిక్లరేషన్. మనం ఒక డిక్లరేషన్ అనేది కూడాను మనం ఇక్కడ ఇవ్వాలన్నమాట. సో అదేంటంటే ఐ ఇక్కడ మీ పేరు రాయాలి. సో అండ్ సో నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ హియర్ బై డిక్లేర్ దట్ the information provided by me in my online application against the CSIR NML recruitment advertisement understand that in the event of any information being found false or incorrect at any stage my candidature or appointment is liable to be cancelled or terminated and action as deemed fit can be taken against me. సో ఈ విధంగా మీరు డిక్లరేషన్ రాసి ఈ ఫైల్ కూడాను మీరు ఇక్కడ సిగ్నేచర్ చేసి మీ ఫైల్ కూడాను అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఆ ఫైల్ అనేది కూడాను మనకి ఎంత అప్లోడ్ చేయాలనేది కూడాను మనకి మెన్షన్ చేశారు. సో అది కూడాను మనకి ఇక్కడ ఏంటంటే 10 to 20 KB మధ్యలో అనేది ఈ డిక్లరేషన్ అనేది కూడాను ఉండాలన్నమాట. సో ఈ విధంగా అనేది ఉంటుంది. ఐ రిపీట్, సో ఇక్కడ ఈ ఫైల్ వచ్చేసరికి ఫైల్ నాట్ మోర్ దెన్ 4.5 MB కంటే మించకుండా ఉండాలన్నమాట. సో ఇవి ఒకసారి చూసుకోండి. సో ఇది మనకి ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఇంకా మీకు ఈ నోటిఫికేషన్కి ఇంకా మన డౌట్స్ ఉన్నా కానీ నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను. ఇంకా మీకు ఇంకేమన్నా కోర్సెస్ కావాలన్నా లేదంటే ఇంకా మీకు ఏమన్నా అప్డేట్స్ కావాలన్నా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడాను నేను టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మీరు ఎవరైతే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వలేదో ఆ టెలిగ్రామ్ లింక్ అనేది కూడాను నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు జాయిన్
అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.